యా బైబిల్ నుండి దయచేసి జెనసిస్ ఆదికాండము 12వ అధ్యాయము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనం ఫ్రమ్ వర్స్ 1. యెహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నేను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. చాలు. సో వర్స్ 1లో దయచేసి అందరం విందాం. అబ్రామ్ గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రామ్తో మాట్లాడుతున్నాడు. నాట్ అబ్రహాం, అబ్రామ్తో మాట్లాడుతున్నాడు. సో యెహోవా నీవు లేచి నీ దేశము నుండియో నీ బంధువుల యొద్ద నుండియో నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. దిస్ ఈస్ ద ప్రామిస్. సో దేవుడు మరి అబ్రామ్కి ఇస్తున్న వాగ్దానము ఆర్ఎల్స్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే, దేవుడు వినిపిస్తున్నాడు ఆయన శబ్దాన్ని, ఆయన స్వరాన్ని కళ ద్వారా కానీ దర్శనము ద్వారా కానీ వినిపిస్తున్నాడు. ఏమని అంటే, నీవు లేచి 1 నీ దేశం నుండియో, 2 నీ బంధువుల యొద్ద నుండియో, 3 నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళము. సో గాడ్ ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నాడు అబ్రామ్కి? ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఒక దేశానికి వెళ్ళమని చెప్పట్లే, చూపించు దేశం అంటే అది ఏంటో తెలియదు. సో దేర్ ఈజ్ నో విజన్ యాక్చువల్లీ. ఇక్కడ ఒక దర్శనం అనేది దేవుడు మరి ఎగ్జాక్ట్గా చెప్పట్లేదు, కానీ అబ్రామ్కి ఏమని చెప్తున్నాడంటే, నేను చూపించే దేశానికి వెళ్ళని చెప్తున్నాడు. కానీ ఒక దేశాన్ని దేవుడు చూపించాడు అబ్రామ్ కంటే లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ దేశం చూపించబడాలంటే వాట్ ఇట్ నీడ్స్ టు డూ. సో గాడ్ ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు. ఆయన అబ్రహాం దేశం నుండి, బంధువుల యొద్ద నుండి, తండ్రి ఇంటి నుండి ఈ హ్యాస్ టు లెఫ్ట్. సో ఆయన ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళినప్పుడు దేవుడు చూపించే దేశం ఏదైతే ఉంటుందో ఆ దేశానికి వెళ్ళగలిగే సామర్థ్యము, వెళ్ళగలిగే శక్తి అతని మీద నిలవబడి ఉంటుంది. సో కమ్ టు ద వర్స్ 2 నేను చదువుతాను. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగా నుందువు. సో వర్స్ 2లో చూస్తే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది కదా, అబ్రహాము ఎప్పుడైతే బయటికి వెళ్ళిపోతాడో, వాళ్ళ తండ్రి ఇంటి నుండి, బంధువుల ఇంటి నుండి, దేశంని విడిచి ఎప్పుడైతే బయటికి వెళ్తాడో దేవుడు ఒక ఆశీర్వాదాన్ని ఇస్తున్నాడు. నిన్ను ఏం చేస్తానని? గొప్ప జనముగా చేస్తానని, తర్వాత నీ నామాన్ని గొప్ప చేస్తానని, తర్వాత నువ్వు ఆశీర్వాదంగా ప్రజలందరికీ ఉంటావని ఒక మాట సెలవిస్తున్నాడు ఆల్మైటీ గాడ్, సర్వశక్తిమంతుడు. సో వర్స్ 3లో నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములో నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఎన్ని సంవత్సరాలు? సో వర్స్ 4లో యెహోవా అతనితో చెప్పిన ప్రకారం అబ్రామ్ ఏం చేశాడు? వెళ్ళిపోయాడు. సో దేవుడు ఏం చెప్పాడు అబ్రామ్తో? నువ్వు మీ ఇంటిని విడిచేసి వెళ్ళిపోవాలని చెప్పాడు. సో మనకు ఒకవేళ ఆ వాయిస్ వస్తే ఏం చేయగలదు? ఇఫ్ దట్ వాయిస్ కమ్స్ టు యూ, వాట్ ఈస్ యువర్ సిచ్యువేషన్? ఏడికి వెళ్ళాలా? నాకేం తెలుసు. అబ్రాము ఈ దేశానికి వెళ్ళమని గాడ్ చెప్పట్లేదు. సౌండ్ పెంచు. ఈ దేశానికి వెళ్ళమని గాడ్ చెప్పట్లేదు. బయటికి వెళ్ళిపో, నేను చూపిస్తాను అన్నాడు. బయటికి వెళ్తేనే చూపిస్తాడు దేవుడు. ఎక్కడికైనా వెళ్ళాలా? ఏ ప్రదేశానికి వెళ్ళాలి? ఫెయిత్ చూడండి, ఏ లెవెల్ ఆఫ్ ఫెయిత్ అనేది అబ్రహాంకు ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో మనకు ఆ సిచ్యువేషన్లో గాడ్ మీ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపో, లేకపోతే మీ బంధువులను విడిచిపెట్టి వెళ్ళిపో బయటికి అంటే, నీ సిచ్యువేషన్ ఏంటి? నీ ఆలోచన ఏంటి? నీ యొక్క నిర్ణయం ఏంటి? 100% వెళ్ళిపోవు కదా, 100% వెళ్ళ. సో ఎనీవే రెవల్యూషన్లోకి వెళ్దాం. సో 4 వర్డ్స్లో ఇంకా అబ్రహాము దేవుడు చెప్పిన మాటను ప్రకారం ఏం చేస్తున్నాడు? బయటికి వెళ్ళాడా? ఇంట్లోనే ఉన్నాడా? వెళ్ళిపోయాడు. కానీ లోతు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. అతనితో కూడా వెళ్ళను. ఎవరు? లోతు.
అబ్రహాము లోతుని విడిచిపెట్టినా సరే లోతు ఏం చేశాడు? అబ్రహాముని విడిచిపెట్టలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకో. సో దేవుడు ఏమన్నాడు? బంధువులను, లోతు ఎవరు? బంధువుడా ఫ్రెండా? బంధువు. దేవుడు ఏం చెప్పాడు అబ్రహాంకి? బంధువుని కూడా నువ్వేం చేయాలి? విడిచిపెట్టేసి వెళ్ళిపోవాలి. కానీ అబ్రహాం విడిచిపెట్టాడా? లేదంటే విడిచిపెట్టాడు, కానీ బంధువు అబ్రహాంని విడిచిపెట్టలేదు. ఆ బంధువు పేరే లోతు. సో ఇప్పుడు అబ్రహాము ఎక్కడికి వెళ్తున్నాడో లోతు కూడా ఏం చేస్తున్నాడు? అబ్రహాంని ఫాలో అవుతున్నాడు. సో కంటిన్యూ టు రీడ్ ద వర్డ్స్. అబ్రాము తన భార్య అయిన శారాయిని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకొని కనానను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనానను దేశమునకు వచ్చిరి. చాలు. సో ఇంకా తన ఆస్తి సమస్తాన్ని తీసుకొని వెళ్ళి ఇంకా ప్రయాణం సాగిస్తున్నాడంట. ఆ ప్రయాణము సాగిపోతున్న ప్రదేశానికి కనాను యొక్క దేశం వచ్చినప్పుడు అక్కడ కొద్ది సంవత్సరాల లేకపోతే కొద్ది నెలల అక్కడ వెయిట్ చేస్తూ దేవుని యొక్క పిలుపుని బట్టి ఇంకా ముందుకు వెళ్ళాలని ఆశతో వెయిట్ చేస్తున్నాడంట. సో ఇక్కడ లోతు అనే వ్యక్తి అబ్రాహాంతో ఉన్నాడు. బాగా గుర్తుపెట్టుకో. దేవుడు అబ్రాహాంతో ఏం చెప్పాడు? నిన్ను నేను దీవించాలంటే నీ ఒక బంధువు నీ దగ్గర ఉండొద్దు. నేను నిన్ను దీవించాలంటే నీ ఇంటివారు నీ యొద్ద ఉండవద్దు. నేను నిన్ను దీవించాలంటే నీ ఒక తల్లిదండ్రులు మీ యొద్ద ఉండొద్దు. బట్ ఉన్నారా లేదా? అబ్రహాంతో ఉన్నారు. లోతు ఆ బంధువు, సో చుట్టాలు. సో లోతు అనే ఆ వ్యక్తి అబ్రహాంతో నడుస్తున్నాడు. సో అబ్రహాంతో మరి లోతు నడుస్తున్నప్పుడు స్టిల్ అబ్రహాము దేవుని వాగ్దానములోకి, దేవుడు చూపించిన దేశంలోకి వెళ్ళలేకపోతున్నాడు. బికాస్ వాట్ ఈజ్ అన్ ఎగ్జాక్ట్ రీజన్ అంటే అబ్రహాంతో ఎవరున్నారని. సో నీతో నీ బంధువులు ఉంటే నువ్వు బ్లెస్ అవ్వడం కొంచెం కష్టం. ఐ యు పీపుల్ గెట్ ఇట్? సమ్టైమ్స్ మనతో మన బంధువులు ఎప్పుడైతే మన జర్నీలో మనం వెళ్ళే లైఫ్లో ఉంటారో మ్యాక్సిమం కొన్ని ఆశీర్వాదాలు అక్కడ స్టాప్ అయిపోతాయంట. సో చూద్దాం అబ్రహాం జర్నీలో ఏం జరుగుతుంది. 13th చాప్టర్లోకి వెళ్దాం. డైరెక్ట్ స్కిప్ చాప్టర్ 12, కమ్ టు ద 13th చాప్టర్. సో వర్స్ 1. అబ్రాము తనకు కలిగిన సమస్తమును, తన భార్యను, తనతో కూడనున్న లోతును వెంటబెట్టుకొని ఐగుప్తులో నుండి నెగెబునకు వెళ్ళెను. అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహు ధనవంతుడై ఉండెను. సో అబ్రహాం ఏం చేస్తున్నాడు? ఇంకా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ వెండిని బంగారాన్ని సంపాదిస్తూ తర్వాత ఆయన ధనవంతుడిగా అయ్యాడంట జర్నీలోనే. ఎంత ధనవంతుడైనా కానీ దేవుడు చూపించిన వాగ్దానము, దేవుడు చూపించిన ఆశీర్వాదం ఇతనిపై ఉందా? లేదు. సో ధనవంతుడిగా ఉన్నప్పటికీ దేవుని చిత్తం ఇతనిపై నెరవేర్చబడిందా? లేదు. సో నథింగ్ మీన్స్ ఎప్పుడైతే ఫైనాన్షియల్గా మనం బ్లెస్ అవుతామో కొన్నిసార్లు మనం అనుకుంటాం సో వీఆర్ డూయింగ్ ద విల్ ఆఫ్ ద ఫాదర్ అని. కాదు. సో అక్కడ అతను ధనవంతుడైనప్పటికీ కూడా సో దేవుడు చూపించిన దేశంలో ఇంకా అతడు లేడు. దేవుడు చూపించిన ప్రదేశంలో ఇంకా అతడు లేడు. సో కమ్ టు ద వర్స్ నెంబర్ 3. అతడు ప్రయాణము చేయొచ్చు దక్షిణము నుండి బేతేలు వరకు, అనగా బేతేలుకును హాయికిని మధ్య తన గుడారము మొదట ఉండిన స్థలము వరకు వెళ్ళి తాను మొదట బలిపీఠమును కట్టిన చోట చేరెను. వర్స్ 5. అబ్రాముతో కూడా వెళ్ళిన లోతుకును గొర్రెలు, గొడ్లు, గుడారములు ఉండెను గనుక వారు కలిసి నివసించుటకు ఆ ప్రదేశము చాలకపోయెను. ఎందుకనగా వారి ఆస్తి వారు కలిసి నివసించలేనంత విస్తారమై ఉండెను. ఆస్తి ఎక్కుందా వీలెక్కుర్రా? సో ఇప్పుడు గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ దీస్ 2 people హ్యాస్ టు బి డివైడెడ్. సో దేవుడు ఏం వెయిట్ చేస్తున్నాడో తెలుసా? అబ్రహాము లోతు విడిపోవాలని వెయిట్ చేస్తున్నాడు. సో దానికోసం లోతును దేవుడు బ్లెస్ చేస్తున్నాడు. సో లోతును ఎందుకు బ్లెస్ చేస్తున్నాడో తెలుసా? బ్లెస్ చేయాలని ఉద్దేశం కాదు, అబ్రహాంకి దూరం వెళ్ళిపోవాలని. సో సమ్ పీపుల్, మీ చుట్టాలు మీ బంధువులు నీతో ఉన్నప్పుడు వాళ్ళు బ్లెస్ అవుతారు, వాళ్ళు దూరంగా వెళ్ళిపోతారు. దట్ ఈస్ మేకింగ్ యూ టు ఎంటర్ ఇన్ టు యువర్ ఒరిజినల్ పొజిషన్స్. హల్లెలూయా. సో యు ఆర్ హెల్ప్ఫుల్ టు యువర్ పీపుల్. మనం కొన్నిసార్లు అంటాం నేను చాలా మంచి చేశాను, హెల్ప్ చేశాను, సహాయం చేశాను. సో ఒక వ్యక్తి నీ దగ్గరికి వచ్చి, అది బంధువా, మిత్రుడా, స్నేహితుడా, ఎవరైనా కావచ్చు, ఒక వ్యక్తి
మీ దగ్గరికి వచ్చి ఒక హెల్ప్ ఎప్పుడైతే అడుగుతాడో మీరు చేస్తారా లేదా? చేశారు కూడా. జాగ్రత్త వినండి. హెల్ప్ చేస్తున్నాం. ఇప్పుడు మీకు హెల్ప్ కావాలి, బట్ ఆ వ్యక్తి నీకు హెల్ప్ చేయడు. బికాస్ ఆ వ్యక్తి ఎవరైతే నీ హెల్ప్ తీసుకున్నాడో గొప్ప స్థాయిలోకి వెళ్ళిపోయాడు, బిజీ అయిపోయాడు. నౌ యువర్ టర్న్ ఈజ్ ఓవర్. సో ఇప్పుడు నీకు హెల్ప్ చేయాల్సిన వ్యక్తి హెల్ప్ చేయలేకపోతున్నాడు. బికాస్ వాట్ ఈస్ ద రీజన్? అతడు బ్లెస్ అయ్యాడు, అతడు బిజీ. నౌ యువర్ హార్ట్ వాజ్ బ్రోకెన్, నౌ యువర్ మైండ్ వాజ్ బ్రోకెన్. నీ మనస్సు, నీ హృదయం ఏమైపోయింది? విరిగిపోయింది. ఇట్ వాజ్ మెల్టెడ్ బై ద పవర్ ఆఫ్ దట్ పెయిన్. బట్ ఐ బిలీవ్ there is a supreme helper to you. The name of helper is Jesus Christ. Hallelujah. There is a one who have given you life, that the name of Jesus. ఆ యేసు క్రీస్తు ప్రభు నీకు హెల్ప్ చేయడానికి మన మధ్యలోకి వచ్చాడంటండి. సో ఎవ్రీ వన్ ఈజ్ గుడ్ పర్సన్ ఇన్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. మనం చేసే మంచి పని పక్కవాడు పొందుకున్నాడు, మనం అంతా సాక్రిఫైస్ అయ్యాం వాడు బాగుపడాలని. మన శరీరం, మన మనస్సు, మన యొక్క ప్రయాసం సమస్తం సాక్రిఫైస్ చేసుకొని పక్కవాడికి మంచి చేస్తాం. వాడు గొప్పోడవుతాడు, వాడు బిజీ అయిపోతాడు. ఇప్పుడు నీ టర్న్ వచ్చింది, నీకు హెల్ప్ కావాలి, కానీ వాడు చేయడు. నీకు హెల్ప్ అవసరం. నౌ యు ఆర్ ఇన్ నీడ్. ఇప్పుడు నీడ్లో ఉన్నావు, నువ్వు అవసరంలో ఉన్నావు. ఎవరికైతే నువ్వు హెల్ప్ చేసావో ఆ వ్యక్తి నీకు చేయడు. ఇప్పుడు నీకు అది ఏం కలగజేస్తుందో తెలుసా? నొప్పి. నీ మనసుకు ఏం కలగజేస్తుంది? ఇట్స్ ఎ పెయిన్, ఇట్స్ ఎ డిస్టర్బెన్స్. సో సామ్స్లో ఉంటుంది, చేయండి ఒకసారి. 119:28. I believe that. 119:26 or 28. English please. My soul melted. My soul, what is happening? Melted for heaviness. What is mean by heaviness? చెప్తా వినండి. Are you ready to listen that? నా దిక్కు చూడండి, నా వైపు చూడండి. సో మీ మనస్సులో ఒక బాధ ఉంటుంది, నువ్వు ఏడవవు, బట్ యు ఫీల్ లైక్. ఇలా ఎప్పుడన్నా అన్నారా? సో యు ఆర్ ఫీలింగ్ సో స్ట్రెస్ అండ్ సెయింగ్ అన్నారా? ఆ టైంలో టీయర్స్ రావు, బట్ యు ఫీలింగ్. That is the spirit of heaviness. That is the spirit of heaviness because of those people. ఎవరైతే మీరు హెల్ప్ చేశారు కదా, తిరిగి ఎవరైతే నీకు హెల్ప్ చేయలేదో, you are in lack of getting help from the helpful person. Then ఆ మూమెంట్లో your heart was broken. The David is saying that your soul melted for heaviness. అందుకే అక్కడ వ్యసనం అనేది తుడిపివేయండి, భారము అనేది రాయండి. దట్స్ ఎ రాంగ్ ఇంటర్ప్రిటేషన్. భారము వలన నీ ప్రాణము, ఆ వర్డ్ ఒకసారి గట్టిగా పలుకుతారా? భారము వలన నీ యొక్క ప్రాణం ఏమైపోయిందంట? నీరైపోయిందంట. ఇట్ వాజ్ నాట్ బ్రోకెన్, ఇట్ వాజ్ మెల్టెడ్. గాడ్ లవ్స్. God is loving the broken heart, but God is worshipping a melted heart. Hallelujah. You are broken, God loves that, but when you are melted, eppudaithe neeraipoyavo, there is no heart. బ్రేక్ అయిపోయిన హార్ట్ అయినా కనిపిస్తుంది, కానీ నీరైపోయిన మనస్సు, నీరైపోయిన హృదయం కనిపించదంట. దట్స్ ఎ హై లెవెల్ ఆఫ్ డిప్రెషన్. దట్స్ ఎన్ హై లెవెల్ ఆఫ్ మెజెస్టిక్ డిప్రెషన్. ఆ డిప్రెషన్లో, ఆ కైండ్ ఆఫ్ సీజన్లో ఎవరైతే ఉన్నారో, there is a joy of the Lord is going to come upon you. ఆ జాయ్ అనే ఆయిల్ మీపై దేవుడు ఇవ్వబోతున్నాడు.
Hallelujah. And he's speaking continuously that strengthen thou me according unto thy word. నీ వాక్యము చేత నన్ను బలపరుచుము. ఎప్పుడు బలపరచుము అని అంటున్నాడు? భారము వలన నా ప్రాణము నీరైపోయెను, నీ వాక్యము చేత నన్ను బలపరచు. సో ఎంతమంది అలా మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ అయ్యారు? ఏం ఎక్స్పీరియన్స్? నువ్వు హెల్ప్ చేసావు, నువ్వు సాక్రిఫైస్ అయ్యావు, నువ్వు త్యాగం చేసి నీ మనస్సు, నీ యొక్క కష్టము, నీ ఐశ్వర్యము అంతా త్యాగం చేసి ఒక వ్యక్తికి హెల్ప్ చేసావు. ఆ వ్యక్తి హెల్ప్ అడిగాడు, కన్నీటి కార్చి హెల్ప్ చేసావు. దేనిని బట్టి? నీ సాక్రిఫైస్ చేసి, నీ శరీరాన్ని, నీ కష్టాన్ని, నీ డబ్బును, నీ కుటుంబాన్ని అంతా సాక్రిఫైస్ చేసి హెల్ప్ చేసావు. వాడు హెల్ప్ తీసుకున్నాడు, బాగుపడ్డాడు, గొప్ప స్థాయిలోకి వెళ్ళాడు. నువ్వు వెళ్ళావు, నీకు హెల్ప్ అవసరమైంది, నువ్వు అదే వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, నాకు కూడా హెల్ప్ చేయవా అంటే సారీ ఐఎమ్ బిజీ అని అన్నారు. హౌ మెనీ పీపుల్ ఆర్ ఎక్స్పీరియన్స్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్? నిజంగా ఆ అనుభవం ఉందా అండి మీకు? ఉందా? అలా చెప్తున్నారు. సో బికాస్ వెన్ యూ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ యువర్ సోల్ మెల్టెడ్. మీ హృదయం, మీ మనస్సు, మీ ప్రాణం ఏమైపోయిందంట? నీరైపోయాదంట. సో దట్ ఈస్ వాట్ కైండ్ ఆఫ్ అనాయింటింగ్ ఈస్ టుడే. సో ఎంతమంది అయితే ఆ ఒక సీజన్లో ఉన్నారో, ఆ పెయిన్లో ఉన్నారో, దట్ ఈజ్ యువర్ ప్రిపరేషన్. That is your preparation for the rapture. That is your preparation for the glory of God. That is the preparation of the latter glory in the mighty name of Jesus Christ. Hallelujah. Hallelujah. Spirit of heaviness. Heaviness. బాగా ఏడ్చి ఎంత ఏడ్చినా కన్నీళ్ళే వస్తున్నాయి. Now you are breathing out very hardly because నీ యొక్క ఊపిరి నీలో ఉండలేకపోతుంది. It has to come out in the form of heaviness. చనిపోయే టైంలో నీ ఊపిరి నీ శరీరంలో ఉండదండి. ఆ ఊపిరి నీ శరీరం విడిచిపోవాలని ఊపిరి ఆశపడుతుందంట. దట్ ఈస్ సో కాల్డ్ హెవీనెస్. ఎప్పుడైతే లోతైన బాధలో ఉంటారో, ఇంకా ఏడవటం వల్ల ఈ బాధ పోదన్నప్పుడు యూ ఫీల్ లైక్, అలాంటి ఫీలింగ్లో ఎవరైతే ఉన్నారో ఈ సీజన్లో ఆర్ఎల్స్ ఈ డిసెంబర్, నవంబర్ నుంచి ఎవరైతే ఆ ఫీలింగ్లో ఉన్నారో, ఐ ప్రొఫెసై దట్ ఇట్ ఈస్ ఎ ప్రిపరేషన్ ఫర్ ద లాటర్ గ్లోరీ ఫర్ యూ. ఈ వాగ్దానము మిమ్మల్ని సిద్ధపరుస్తుంది. హల్లెలూయా. అందుకే బ్రోకెన్ హార్ట్ పీపుల్ ఆల్వేస్ క్రై, బట్ మెల్టెడ్ పీపుల్ ఆల్వేస్ ఫీల్స్. అలా ఫీల్ అవుతూ ఉంటారంట. విరిగి నరిగిన హృదయంతో ఎవరైతే ఉంటారో వాళ్ళు కన్నీరు కారుస్తారంట, వాళ్ళు ఏడుస్తారంట, వాళ్ళకి ఆ బాధ ఉంటుందంట. కానీ ఎప్పుడైతే వాళ్ళ ప్రాణం నీరైపోయిందో వాళ్ళు ఇంకా ఏడవటం మానేస్తారు. జస్ట్ దే ఆర్ బ్రీతింగ్ అవుట్ హార్డ్లీ. దట్ ఈస్ సో కైండ్ ఆఫ్ ఎ పెయిన్ దట్ గాడ్ వాస్ క్రియేటెడ్. అందుకే దేవుని ఒక వాక్యంలో అబ్రహాం యొక్క జర్నీలో లోతుని ఎందుకు అబ్రహాం దీవిస్తున్నాడు? అబ్రహాము యొక్క ద్వారా దేవుడు లోతుని ఎందుకు దీవిస్తున్నాడు? నీ చుట్టాలు, నీ బంధువులు బ్లెస్ అవుతారు. నువ్వు కావు. వెయిట్, డోంట్ వరీ. ఏందా, నేను యేసు ప్రభుని నమ్మాను, నా చుట్టూ పరిసరాల్లో ఉన్న వ్యక్తులు బ్లెస్ అవుతున్నారు, నా చుట్టాలు బ్లెస్ అవుతున్నారు, నా బంధువులు బ్లెస్ అవుతున్నారు. బికాస్ ఆ చుట్టాల బంధువులు మీతో ఉన్నారు కదా, బ్లెస్ అవుతారు. ఎందుకు బ్లెస్ అవుతారో తెలుసా? దూరం పోవడానికి. ఎప్పుడైతే వాళ్ళు దూరం విడిచిపోతారో, దాట్స్ ఎ మూమెంట్ ఫర్ యూ. యు ఆర్ గోయింగ్ టు బి బ్లెస్డ్ బై ద హెల్ప్ఫుల్ జీసస్. హల్లెలూయా. దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. ఇది నీ నిజ జీవితంలో జరుగుతుంది. ప్రొఫెటికల్గా మాట్లాడుతున్నా. ఎవరైతే దేవుని కోసం ప్రయాసపడి మంచి పనులు చేయాలనుకుంటారో, ఈ చేసేవాడు ప్రతివాడు ఈ ఎక్స్పీరియన్స్లో ఉంటాడండి. దేవుని కోసం ఒక మంచి పని చేయని వాడు ఈ వాక్యం మీకు కాదు. సో ఈ వాక్యం వింటున్నప్పుడు నీకేమనిపించదు, బికాస్ నువ్వు ఒక మంచి పని చేస్తేనే కనిపించేది. సో మీ బంధువులను, మీ చుట్టాలను, మీ మిత్రులను
నీకన్నా ఎక్కువగా దేవుడు దీవిస్తాడు. మనం అనుకుంటాం కొన్నిసార్లు, ఏంటి నేను యేసు ప్రభుని నమ్మాను, నేను దీవించబడట్లేదు, నా బంధువులంతా దీవించబడుతున్నారు, నా చుట్టాలంతా దీవించబడుతున్నారు. ఈరోజు వాక్యం అర్థమవుతుందా ఎందుకు వాళ్ళు దీవించబడుతున్నారో? ఎందుకు దీవించబడుతున్నారు చెప్పాలా? సో చూద్దాం. అదే 13th చాప్టర్ ఆఫ్ జెనసిస్ verse 7. Come to that verse 7. అప్పుడు అబ్రాము పశువుల కాపురులకును లోతు పశువుల కాపురులకును కలహము పుట్టెను. ఆ కాలమందు కనానీయులు పెరిజీయులు ఆ దేశంలో కాపురముండేది. కాబట్టి అబ్రాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపురులకును నీ పశువుల కాపురులకు కలహం ఉండకూడదు. ఈ దేశం అంతయు నీ ఎదుటనున్నది గదా, దయచేసి నన్ను విడిచి వేరుగా నుండుము. నీవు ఎడమ తట్టునకును వెళ్ళిన ఎడల నేను కుడి తట్టునకును, నీవు కుడి తట్టునకును వెళ్ళిన ఎడల నేను ఎడమ తట్టునకును వెళ్ళుదునని లోతుతో చెప్పగా, సో లోతు ఇక్కడ 10th వర్డ్స్ క్లారిటీగా చదువుదాం. లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతాన్ని ఎప్పుడైతే చూశాడో చూచెను. యెహోవా సొదొమ గొమొర్రా అను పట్టణములను నాశనము చేయకమునుపు సోయరుకు వచ్చే వరకు అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశము వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. సో ఒక దేశాన్ని చూస్తున్నాడు లోతు. ఆ దేశంలో చాలా నీళ్లు ఉన్నాయి, చాలా పంట భూమి, సో ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. ఆ దేశం పేరే సొదొమ గొమొర్రా. అది అప్పటికి ఇంకా కాలిపోలేదు, అగ్ని అయిపోలేదు కనుక అతని కండ్లకు చాలా ఆనందకరంగా కనిపిస్తుంది. రైట్ 11th వర్డ్స్. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణము చేసెను. 14th వర్డ్స్ ఒకేసారి కంక్లూజన్ లో చదువుదాం. లోతు అబ్రామును విడిచి, సో లోతు ఎప్పుడైతే ఒక దేశానికి వెళ్దామని అనుకున్నాడో, సో ఇప్పుడు ఇట్స్ ఎ మూమెంట్. లోతు ఎవరిని విడిచిపెట్టాలని అనుకున్నాడు? ఎవరిని విడిచిపెడుతున్నాడు? లోతు అబ్రాహామును విడిచి పోయిన తరువాత ఇదిగో దేర్ ఇస్ అ వాయిస్ ఆఫ్ గాడ్. లోతు ఉన్నంతసేపు అబ్రాహాంతో దేవుడు మాట్లాడలేకపోతున్నాడు. సో నీ చుట్టూ పరిసరాల్లో ప్రజలు ఉన్నంతసేపు దెర్ ఈస్ నో వాయిస్ ఆఫ్ గాడ్ దట్ మేక్స్ యూ టు లిసన్. సో అందుకే కొన్నిసార్లు ఒంటరితనంలో దేవుడు తీసుకొని పోతాడు. ఎందుకో తెలుసా? ఆయన శబ్ద తరంగాలు వినడానికండి. ఇట్స్ ఎ గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఒక ఫ్రెండ్తో వెళ్తారు ఒక ఫంక్షన్, కానీ మీ ఫ్రెండ్ తీసుకొని వెళ్తాడు. అక్కడ ఎవరు తెలియదు మీకు. ఆ ఫ్రెండ్ నన్ను పట్టించుకుంటాడని ఒక నమ్మకంతో నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్స్ కలిసా. ఆ ఫ్రెండ్స్తో వాళ్ళు బిజీ అయిపోయాడు మా ఫ్రెండ్. ఇప్పుడు నేను ఒక్కడే అయ్యాను. దట్ ఈస్ ద గిఫ్ట్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. సో గాడ్ ఏం చేస్తున్నాడో తెలుసా? నిన్ను ఒంటరిగా కావాలనే చేస్తున్నాడు. బికాస్ ఆ టైంలో అందరినీ చూస్తావు, ఎవ్వరితో మాట్లాడలేవు, అందరూ నీ చుట్టుపక్కలనే ఉంటారు. బట్ యు ఫీల్ ఎలోన్ బికాస్ ఇట్స్ ఎ గిఫ్ట్. ఇట్స్ ఎ గిఫ్ట్. అది దేవుడు ఇస్తున్న వరం. అది ఆ వరం నీలో ఉందండి. హల్లెలూయా, హల్లెలూయా. యు ఫీల్ ఎలోన్ అండ్ ట్రైయింగ్ టు సే దట్ ఏంటి మా ఫ్రెండ్ తీసుకొచ్చిండు, నన్ను ఒంటరిగా విడిచిపెట్టిపోయాడు, వాని మీద నన్ను పట్టించుకుంటాడేమో అంటే వాడు నన్నేం పట్టించుకుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ కలిసిన తర్వాత ఎంజాయ్మెంట్. సో నేను తాగని వాడిని కాదు, తందనాలు వేసేవాడిని కాదు కనుక మా ఫ్రెండ్ తందనాలు వేసేటోడే తాగుతోడే కనుక తాగే బ్యాచ్ కలిసింది కాబట్టి వీడేంది ఎక్కువ ఆనందంతో వాళ్ళని అత్తుకున్నాడు. సో ఇప్పుడు అంత పెద్ద ఫంక్షన్లో ఒంటరిగా కూర్చొని ఫోన్ ఎత్తుకుంటూ కూర్చుంటాం. అప్పటి కాలంలో ఫోన్స్ లేకుండే, అందుకే స్పిరిట్ ఆఫ్ గాడ్ ఒక వాయిస్ ఎక్కువ వినిపించేది. సమ్ టైమ్స్ ఐ కమాండ్ దట్ ఎప్పుడైతే ఆ ప్లేస్లో మిమ్మల్ని గాడ్ తీసుకెళ్తాడో, ఈవెన్ నో ఫోన్, ఆ ఫోన్ ఒకవేళ మీ ఒంటరితనంలో కలిసిపోవాలని ఆ మొబైల్ ఆశ పడితే దాని ఆశ అక్కడే భంగం చేస్తున్నా. మొబైల్ ఒక ఆశ. హల్లెలూయా, హల్లెలూయా. యూ ఫీల్ మొబైల్ వాజ్ నాట్ వర్కింగ్. ఏంది వస్తలేదేంది? and your mind was completely empty, then the voice of the Lord is coming to you. Hallelujah. So
అందరూ నీ చుట్టుపక్కల ఉంటారు, అందరూ నీ చుట్టుపక్కల శబ్దం శబ్దం శబ్దం. చిన్నపిల్లలు ఏడుస్తారు, ఒకడు నవ్వుతుంటాడు, ఒకడు జోకులు వేస్తాడు, ఒకడు గొడవ అవుతుంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ నాన్ సెన్స్, బట్ యు ఫీల్ మై మొబైల్ ఈజ్ నాట్ వర్కింగ్. దట్స్ ఎ సైన్ గాడ్ వాంట్స్ టు స్పీక్ టు యూ. ఆ మూమెంట్లో నీ చెవులు తెరవబడతాయంట. శబ్దములు ఏవైతే లోకంలో ఉన్నాయో అవన్నీ సైలెంట్ అయిపోతాయంట. నౌ యూ విల్ లిసన్ ద వాయిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ఏ ఒక ఒంటరితనం అనే వరం ఇచ్చాడో అది బాగుగా మీ జీవితంలో పనిచేయను గాక ఇన్ జీసస్ మైటీ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. బాత్రూంలో స్నానం చేసిన తర్వాత చెవులో సబ్బు పోయిన తర్వాత లేకపోతే వాటర్ పోయిన తర్వాత చెవు ఎలా ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఉందా? ఉందా? చెవులో వాటర్ పోతాయి స్నానం చేసిన తర్వాత ఎలా ఉంటుంది? హలో, ఉన్నారా? మిమ్మల్ని మీరు చర్చిలోకి వచ్చారా, లేకపోతే మీ శరీరం మాత్రమే చర్చిలోకి వచ్చిందా? మీరు రాలేదా చర్చిలోకి? ఉన్నారా? సో స్నానం చేసిన తర్వాత కొన్నిసార్లు ఆ చెవులో వాటర్ పోయినప్పుడు ఎలా ఉంటుంది? హౌ యూ ఫీల్స్? గిమ్ అంటుంటా. మీ మమ్మీ, మీ డాడీ, మీ చెల్లె, మీ భార్య, మీ భర్త ఎవరు పిలిచినా యూ ఫీల్ ఇట్స్ సో వాయిస్ స్లో. అది ఎక్కడో ఉండి పిలుస్తున్నట్టు అనిపిస్తుంది. గాడ్ ఒక వాయిస్ వచ్చే ముందు అలా అవుతుందంట. ఎప్పుడైతే ఆ ఫంక్షన్లో నువ్వు కూర్చున్నావో, ఫోన్ ఈజ్ నాట్ వర్కింగ్ అండ్ యూ ఫీల్ ఇప్పుడు ఏం చేయాలి. ఆ వాటర్ ఎలాగైతే చెవులో పడుతుందో అలాగా ఆ చెవులు మూసుకోబడి ఆత్మ చెవులు తెరవబడతాయి. దట్ ఈస్ ఎ సైన్ దట్ యు ఆర్ లిసనింగ్ ద వాయిస్ ఆఫ్ ద లార్డ్. అప్పుడు దేవుడు నీతో మాట్లాడింది క్లారిటీగా వినిపిస్తుంది. సేమ్ గ్రేస్ విచ్ ఈస్ అపాన్ మీ షల్ బి రిలీజ్డ్ అపాన్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్. హల్లెలూయా, హల్లెలూయా. లోతు అబ్రాహామును ఎప్పుడైతే విడిచిపెట్టాడో దట్ ఈజ్ ద మూమెంట్. సో తొందరగా మీ బంధువులు బ్లెస్ అయిపోయి నిన్ను విడిచిపెట్టుదురుగాక. ఆమెనా? లేకపోతే బంధువుల మీద ఎక్కువ అసూయ, కుళ్ళు, కుతంత్రం ఉందా? ఎంతమందికి నేను చెప్పే వాక్యం అర్థమవుతుంది? నా బంధువులు, నా చుట్టాలు బ్లెస్ అవుతున్నారు, శరీరపరంగా, ఫినాన్షియల్గా బిల్డింగ్స్ కడుతున్నారు. దే ఆర్ గుడ్, దే ఆర్ స్పిరిచువల్లీ. పక్కన పెడితే ఫిజికల్గా దే ఆర్ హైయెస్ట్ లెవెల్స్. ఎప్పుడైనా మీకు అనిపించిందా నేను బ్లెస్ అవ్వట్లేగా నా చుట్టాలు బంధువులు బ్లెస్ అవుతున్నారని? అనిపించిందా? ఎంతమందికి అనిపించింది? చాలా తక్కువ, రేర్ కదా. రేర్, వెరీ రేర్, వెరీ రేర్. ఇట్ ఈస్ అ సైన్ యు ఆర్ ఇన్ ద జర్నీ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అది ఒక సూచన, పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడని. యువర్ టర్న్ ఈజ్ గోయింగ్ టు కమ్, యువర్ టర్న్ ఈజ్ గోయింగ్ టు కమ్. నీ సమయం తొందరగా రాబోతుందండి బై ద పవర్ ఆఫ్ హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా. కష్టపడి నీ సాక్రిఫైస్ అంతా చేసి ఒకనికి జాబ్ పెట్టేస్తే వాడు జాబ్లో ఎక్కువ అవుతూ ధనవంతుడు అవుతాడు. స్టిల్ నువ్వు అలానే ఉన్నావు. ఎందుకంటే ఆ వ్యక్తి నీతో ఉన్నాడు కనుక. ఆ వ్యక్తి నీతో ఉన్నాడు. సో ఆ వ్యక్తి నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోవాలా? దట్ ఈస్ ఎ సైన్ నిన్ను బ్లెస్ చేయడానికి గాడ్ నీ చుట్టుపక్కల ఎవ్వరు ఉండొద్దని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ ఒక స్పేస్ని క్రియేట్ చేస్తాడు. ఏ స్పేస్ని అయితే గాడ్ క్రియేట్ చేస్తాడో ఆ స్పేస్లో దేవుని ఆత్మ మరి నడిపించబడినట్లుగా మనం ప్రార్థన చేస్తూ ముందుకు వెళ్ళాలి. దీన్ని నేను కొంచెం కంక్లూషన్గా ఇస్తాను. సో లోతు ఎప్పుడైతే అబ్రామ్ను విడిచిపోయిందో దాని తర్వాత ఏమైంది? వర్స్ 14. యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. సో ఇప్పుడు దేవుడు ఏదైతే ఆశీర్వాదము ఒకప్పుడు అబ్రామ్కి ఇచ్చాడో ఎప్పుడు నెరవేరింది? అది లోతు అబ్రామ్ని. సో అబ్రామ్ జర్నీ లేట్ అయింది. ఎందుకు? సో లోతు దగ్గర ఉన్నందుకు. సో అబ్రామ్ జర్నీ ఎందుకు లేట్ అయిపోయింది, డిలే అయిపోయింది? ఎందుకు అబ్రామ్ బ్లెస్ అవ్వడానికి ఎందుకు చాలా టైం పట్టింది? చుట్టాలు ఉన్నారు, బంధువులు ఉన్నారు కనుక ఆయనతో. మనం అందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏమని అంటే
నా బంధువులు నాతో ఉండాలి, నా చుట్టాలు నాతో ఉండాలి, నా వాళ్ళు నాతో ఉండాలని. బట్ యు ఆర్ నాట్ గోయింగ్ టు బి బ్లెస్డ్. వాళ్ళు బ్లెస్ అవుతారు, నీకు చాలా బాధ అవుతుంది. యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా నేను నమ్మాను కదా, నా బంధువులు బ్లెస్ అవుతారు, నేను ఎందుకు అవ్వట్లేదు అంటే, వాళ్ళు నీతో ఉన్నారు కనుక వాళ్ళు బ్లెస్ అవుతున్నారు. వాళ్ళు ఎప్పుడైతే విడిచిపెట్టిపోతారో అప్పుడు నా సమయము అంటే దేవుని సమయం వచ్చింది అప్పుడు నిన్ను బ్లెస్ చేయడానికి. సో ఎవరైతే మరి ఈ ఎక్స్పీరియన్సెస్లో అందరు ఉన్నారని నమ్ముతున్నారు, ఏదో ఒక స్టేజ్లో ఉన్నారు. కొంతమంది బంధువులతో ఉన్నారు, కొంతమంది మీ చుట్టాలు బంధువులు అందరూ విడిచిపెట్టిపోయారు, కొంతమందికి విడిచిపెట్టిపోయిన తరువాత ఉన్న స్టేజ్లో ఉన్నారు. ఏ స్టేజ్లో ఉన్నారో మీ పర్సనల్గా మీరే ఆలోచించండి. ఒకవేళ లోతు లాంటి మీ బంధువులు విడిచిపెట్టిపోయి కొద్ది సమయం అవుతుందంటే ఇంకా దగ్గరలోనే ఉందండి. సో దేవుని దూత మీ ఒక ఇంటి వాకిట్లో నిలవబడి ఉంది. ఆ దేవుని దూత మిమ్మల్ని దీవించడానికి, దేవుని వాగ్దానం మీపై పెట్టడానికి. హల్లెలూయా, హల్లెలూయా. సో వర్స్ 15లో ఏమంటున్నాడో చూద్దాం. ఎందుకనగా నీవు వర్స్ 14 చదువు. ఏ వాగ్దానం ఇస్తున్నాడో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమని వాగ్దానం ఇచ్చాడు, ఎలా దీవిస్తానన్నాడు. మళ్ళా చాప్టర్ 12 వర్స్ నెంబర్ 2. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించేదను, నిన్ను దూషించు వారిని శపించేదను. భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదింపబడునని అబ్రాముతో అనగా. సో దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ నామాన్ని గొప్ప చేస్తాడని చెప్పాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు 14th వర్స్లో? అబ్రామును విడిచి 13th చాప్టర్లో 14th వర్స్లో, లోతు అబ్రామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీవు ఉన్న చోట నుండి ఉత్తరపు తట్టు, దక్షిణపు తట్టు, తూర్పు తట్టు, పడమర తట్టును చూడుము. సో ఇప్పుడు గాడ్ ఏమంటున్నాడు అబ్రామ్తో, అబ్రామ్ ఇప్పుడు లోతు విడిచిపోయాడు. లోతు ఎప్పుడైతే విడిచిపెట్టిపోయాడో దట్ ఈస్ యువర్ ప్లేస్, దట్స్ ఇట్. సో ఇంకా ముందుకు వెళ్ళాల్సిన అవసరం లేదు, లోతు పోయింది కాబట్టి అదే నీ స్థలం. Are you people not getting what I'm saying? ఎవరికి అర్థమవుతే వాళ్ళ హార్ట్లో ఆ గ్రేస్ దేవుడు ఇస్తూ ఉంటాడు. అండర్స్టాండింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను చెప్పే ప్రతి వాక్యం ఇట్స్ హై లెవెల్. సో నేను మళ్ళీ చెప్తున్నాను, లోతు ఎప్పుడైతే అబ్రాహాంని విడిచిపెట్టిపోయాడో అబ్రాహాం ముందుకు వెళ్ళలే, అక్కడనే స్టాప్ అయ్యాడు. బికాస్ లోతు విడిచిపెట్టిపోయిన తర్వాత దట్స్ ఎ గాడ్స్ ప్లేస్. That's a God's place which was Abraham is making himself to be blessed. Hallelujah. ఏమర్థమవుతుంది I don't know, but I am releasing the beautiful revelations of Abraham. So anyway, ఏమని గాడ్ ఆశీర్వదిస్తున్నాడు, అబ్రామ్ నువ్వు ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 దిక్కులు నువ్వు చూడు. నీ సైట్ ఎంతవరకు కనిపిస్తుందో ఆ దేశం అంతా నీదే, ఆ స్థలాలన్నీ నీవే, ఆ ప్రాంతం అంతా నీదే. సో గాడ్ ఈజ్ మేకింగ్ హిమ్సెల్ఫ్ టు వాచ్ ఎవ్రీథింగ్. దేవుడు ఒక దేశాన్ని ఇస్తా అని చెప్పలేదు, బట్ ఎక్కడ అబ్రాహాం ఉన్నాడో అది ఆయనకు దేశముగా నిర్ణయించబడుతుంది. బట్ ఎప్పుడది లోతు విడిచిపెట్టిపోయిన తర్వాత. హల్లెలూయా. అండ్ వర్స్ 16, ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. సో నువ్వు చూస్తున్న ఈ దేశము, ఈ ల్యాండ్, ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఎవరికి ఇస్తాడంట? జనరేషన్స్ కన్నీ కూడా ఇస్తాడంట. అబ్రహాం యొక్క దృష్టిలో మీరుంటే a land belongs to you. నేను ఈ వాగ్దానాన్ని రెవల్యూషన్ తెలుసుకున్నాను. ఈ సంవత్సరంలో నేను ప్రవచిస్తున్నాను కదా, అబ్రహాం ఏదైతే ఆయన ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ చూసినప్పుడు ఒక ల్యాండ్ కనిపించిందో దట్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ న్యూ కన్స్ట్రక్షన్ ఆఫ్ అవర్ ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ. హల్లెలూయా. అబ్రహాం చూసిన ఆ గ్రౌండ్, వీఆర్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ద చర్చ్ ఆన్ దట్ గ్రౌండ్. దట్ ఈస్ ద ప్రామిస్ ల్యాండ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా. సో నా ఆ గ్రౌండ్లోకి ఆల్ఫా ఒమేగా మినిస్ట్రీ వెళ్ళాలంటే లీవ్ యువర్ పీపుల్ అండ్ కమ్ టు ద హోలీ స్పిరిట్ అండ్ రిసీవ్ ద ఫేవర్ ఆఫ్ జీసస్. ఎప్పుడైతే నీ బంధువులతో, నీ చుట్టాలతో నువ్వు కంఫర్ట్గా ఉంటావో నీ బంధువు బ్లెస్ అయిపోతాడు, నువ్వు అదే సిచ్యువేషన్లో ఉంటావు.
నువ్వు మళ్ళీ ఫీల్ అయిపోతావు, నా బంధువులు, నా చుట్టాలు, మా ఫ్రెండ్స్ అందరు గొప్ప వాళ్ళు అయిపోయినారు, ఎందుకు నేను అవ్వట్లేదని. విడిచిపెట్టుము. దట్ ఈస్ ద ఓన్లీ బ్లెస్సింగ్ దట్ గాడ్ ఈజ్ ఇన్స్ట్రక్టింగ్ టు యూ. ఎప్పుడైతే అలానే మీరు పెట్టుకుంటారో వాళ్ళని, వాళ్ళు ఇంకా గొప్పగా అవుతారు, మీరు మాత్రం కా. బికాస్ దిస్ ఈస్ ద లాంగ్వేజ్ ఆఫ్ ద ప్రామిస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో ద గ్రేట్ హెల్పర్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. ఎవరికైతే మీరు సహాయం చేశారో మళ్ళీ తిరిగి ఆ వ్యక్తి మీకు సహాయం చేయలేదు, దానిని బట్టి మీ మనస్సు విరిగిపోయింది, కొంతమంది మనస్సు నీరైపోయిందంట. బట్ హూ ఈజ్ అవర్ హెల్పర్? జీసస్ క్రైస్ట్. చెప్తారా హూ ఈజ్ అవర్ హెల్పర్? మీకు నిజంగా యేసుప్రభు కాదు, మీ అక్కనే మీకు హెల్పర్, మీ చెల్లెలే, లేకపోతే మీ చుట్టాలే మీకు హెల్పర్స్ కదా. అవునా? లేదు, మీరు ఇట్లా అంటారు కానీ మీ మనస్సులో బలంగా నాటబడి ఉంటుంది. ఒక అవసరం వచ్చిన తర్వాత మా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు చాలా నన్ను ఆదుకుంటారు, ఆదరిస్తారు. అరే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్ బై ద స్పిరిట్. నేను చెప్తున్న ఈ వాక్యం ఫస్ట్ వీక్ ఆఫ్ 2024. ఎందుకంటే హోలీ స్పిరిట్ దెర్ ఇస్ డిజైన్డ్ ఆల్రెడీ సంథింగ్, ఏదో డిజైన్ చేసి పెట్టాడు. నాకు కూడా అర్థం అవ్వట్లేదు. ఈ వాక్యం ద్వారా వీ హ్యావ్ టు అండర్స్టాండ్ సంథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా. సో పోయిన సంవత్సరంలో మీ బంధువులు, మీ చుట్టాలు, నీ పక్కనున్న వాళ్ళు బ్లెస్ అయిపోయారు. ఇట్స్ యువర్ టర్న్ రైట్ నౌ. దిస్ ఈస్ ద ఇయర్ ఆఫ్ యువర్ టర్న్. ఇప్పుడు ఈ సంవత్సరం ఇది మీ సమయం. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోతారో వచ్చి ఏడుస్తామా? వాళ్ళు విడిచిపెట్టి ఎప్పుడైతే వెళ్ళిపోతారో యేసయ్యా నాకు ఎవ్వడు దిక్కులేడని అందామా? అంటారు మీరు, అంటారు మీరు ఖచ్చితంగా అంటారు. నాకు ఎవరు దిక్కు లేరు, మా అక్క దిక్కు లేదు, మా చెల్లెళ్ళు, మా అత్త, మా మామ, ఆలు వీళ్ళు ఎవరు దిక్కు లేరు యేసయ్యా. అరే, దిక్కు లేదు, చేసేదే దేవుడండి మిమ్మల్ని దీవించడానికి. వాళ్ళు ఉంటే మీరు దీవించబడరు. ఎప్పుడు మీ చెవులో లొల్లి పెడితేనే ఉంటారు, ఇంకా పక్కన కూర్చొని అక్క ఆ సమస్య ఉంది, ఇట్లా అట్లా అట్లా అట్లా. సో గాడ్ ఈజ్ నీడెడ్ ఏ స్పేస్. దేవుడు ఒక శబ్దం నీ దగ్గరికి రావాలంటే ఒక స్పేస్ కావాలి గాడ్కి. ఆ స్పేస్ లేదు మీ లైఫ్లో. సో ఆ స్పేస్లో ఎవరున్నారు? దేవుని వాయిస్ లేదు. మీ చుట్టాలు, మీ బంధువులు అంతా కూడా ఆ స్పేస్లో ఉన్నారు. ఇప్పుడు ఆ స్పేస్ గాడ్ ఏం చేయాలనుకుంటున్నాడు? ఖాళీ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడు ఆ ఖాళీ స్థలం అనేది గాడ్ క్రియేట్ చేస్తున్నాడు మీ లైఫ్లో. కొంతమంది ఒక లైఫ్లో గాడ్ ఆల్రెడీ క్రియేట్ చేశాడు. వాయిస్ ఆఫ్ ద లార్డ్ ఈస్ గోయింగ్ టు కమ్ అపాన్ యూ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. Hallelujah, hallelujah. Yeah, verse 16. Continue to read the words. మరియు నీ సంతానమును భూమి మీద నుండి రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద నుండి రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. See this thing. I want to give you the things like. సో ఇప్పుడు ఏమంటున్నాడు అదే దేవుడు? నీ సంతానం ఎలా ఉంటుందంట? దేంతో పోలుస్తున్నాడు? దేంతో పోలుస్తున్నాడు? ఇసుక ఎన్నున్నాయండి ఇసుక రేణులు? లెక్క పెడతావా? ఇసుక ఆ రేణుగులు లెక్క పెట్టగలుగుతావా? అంటే అబ్రహాం సంతానం కూడా అట్లా దేవుడు ఏం చేస్తాడంట? విస్తరిస్తాడు. మరి ల్యాండ్ సరిపోతుందా? అబ్రహాం చూసిన ల్యాండ్ వాళ్ళ సంతానానికి సరిపోతుందా? సరిపోదు. బట్ కెన్ ఐ స్పీక్ సంథింగ్? రెడీగా ఉన్నారా? డిమ్మున్నారా? నో, ఇంకా డిమ్మ అవసరం లేదు. నీకు హెల్ప్ చేస్తాడు ఎక్స్పెక్టేషన్ దయచేసి పెట్టకండి. నో, ఇట్ ఈస్ ఆల్రెడీ డిస్ట్రాయిడ్. సో వాడు నాకు హెల్ప్ చేస్తాడు, వీడు నాకు హెల్ప్ చేస్తాడు. ఎవడు హెల్ప్ చేయడు, దేవుడే నీకు హెల్ప్ చేస్తాడు. ఐ ఆల్రెడీ ప్రొఫెసైడ్. ఒకవేళ హెల్ప్ చేసేటట్టు వాడు వచ్చినా కానీ ఆపేది దేవుడే. ఎందుకంటే వాని మీద నువ్వు మళ్ళా ఆధారపడి, సో వాడే నా దైవం అనుకొని వానితో మళ్ళీ కలిస్తే వాడు ఇంకా బ్లెస్ అవుతాడు, మళ్ళీ నువ్వు సేమ్ సిచ్యువేషన్లోకి వస్తావు. ఎనీవే, సంతానం అబ్రహాం సంతానం కూడా ఎలాగుందంట? దేంతో పోలుస్తున్నాడు గాడ్? ఇసుక. సో ఇది ఒక ప్లేస్ అనుకోండి. అబ్రహాం ఎప్పుడైతే ఆయన చూపుతో చూశాడో, ఇప్పుడు ఆ గోడ వరకు నాకు కనిపిస్తుంది అనుకో. లెట్ ఇట్ టేక్ దట్. ఆ గోడ వరకు నాకు కనిపిస్తుంది. సో నేను ఏం చేశానంటే, ఎప్పుడైతే
అబ్రాము యొక్క సంతానము నా ప్లేస్ నుంచి, బాగా వినండి, దయచేసి బాగా వినండి, నా ప్లేస్ నుంచి ఎప్పుడైతే అబ్రామ్ సంతానం అనేది ఎక్కువ అవుతూ ఉందో ఆ గోడ వరకు రీచ్ అయింది. సో ఆ గోడ వరకు రీచ్ అయినప్పుడు ఆ గోడ దగ్గర ఉన్న అబ్రాహాం సంతానం ఏదైతే చూస్తుందో అది మళ్ళీ ఎలాబరేట్ అయిపోతుంది, మళ్ళీ ఎక్స్పాండ్ అయిపోతుంది. అర్థమైందా? ఉత్తేజ అప్పటి కొడుతురా అంటే అబ్రాహాం ఇక్కడ ఈ గోడ దగ్గర ఉండి చూసినప్పుడు నాకు ఆ గోడ వరకే సైట్ కనిపిస్తుంది. సో దట్ అబ్రాహాం సైట్ని బట్టి ఈ ప్లేసే నాది. బట్ అబ్రాహాం సంతానం ఎప్పుడైతే విస్తరింపబడుతుందో, అబ్రాహాం సంతానం విస్తరించబడి ఆ గోడ వరకు అయిపోయింది. ఆ గోడ దగ్గర ఉన్న అబ్రాహాం సంతానం ఎవరైతే ఉండి మళ్ళీ చూస్తున్నారో మళ్ళీ ఇంకో దగ్గర ఆ స్పేస్ అనేది క్రియేట్ అవుతుంది. అలాగా భూమి సమస్తము మీ ప్రజలకే, అనగా దేవుని ప్రజలకే నిర్ణయించబడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. This is the year of buying the land in the mighty name of Jesus Christ. Hallelujah. Just చూడండి, that's a simple logic that God will give you that land in the mighty name of Jesus. అటువంటి సామర్థ్యము మరి మీ కళ్ళకు నేను ఆజ్ఞాపిస్తున్నాను. Hallelujah. Verse 17 చూడండి, it's a very fantastic word. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించుము. నీవు లేచి ఈ దేశము యొక్క పొడుగున వెడల్పున దానిలో సంచరించు. ఎందుకు సంచరించమని అంటున్నాడు? అరే ఎందుకు సంచరించడం అంటే ఏంది? నేను చూసినప్పుడు ఆ గోడ వరకే, బట్ అబ్రాహాం ఆ గోడ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇంకా స్పేస్ అవుతుందంట. అందుకే గాడ్ ఈస్ గివింగ్ ద ఇన్స్ట్రక్షన్ టు ద అబ్రాహాం. ఏమని చెప్తున్నాడు? సంచరించు, అది నీకు ఇచ్చేదనని. అబ్రాహాం అంటే సంచరించు కొద్దిగా స్పేస్ ఏమవుతుంది? ఎక్కువ అవుతుంది. అంటే మూవ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అందుకే ఎప్పుడు చెప్తుంటాను, ఒక వ్యక్తి తన యొక్క ప్లేస్లో, అంటే పుట్టినప్పటి నుంచి 25-30 సంవత్సరాలు ఒకే స్థలంలో మీరున్నారు. అది మీ ఓన్ హౌస్ అంట. అవునా? పుట్టినప్పటి నుంచి 30, 40, 50 సంవత్సరాలు మీ సొంత ఇంట్లో మీరున్నారు. ఆ మైండ్ స్ట్రెస్ అయిపోయి రోజు అదే ముఖాలు చూసి అదే ప్రజలు మనకు కనెక్ట్ అయ్యి ఇక వాళ్ళకున్న జ్ఞానమే మనకుండి, మనకున్న జ్ఞానమే వాళ్ళకుండి మనం ముందడుగు వేయలేకపోతున్నాం, సంచరించలేకపోతున్నాం. గాడ్ ఈజ్ సేయింగ్ దట్ షిఫ్ట్ యువర్ ప్లేస్. అందుకే కొన్నిసార్లు సొంత ఇల్లు ఉండడం ఇట్స్ నాట్ బ్లెస్సింగ్ ఫర్ యూ. హల్లెలూయా. ఐ పీపుల్ గెటింగ్ సొంత ఇల్లు ఉండడం ఆశీర్వాదం ఎక్కువ కాదు. బికాస్ షిఫ్టింగ్ ప్రాసెస్ అనేది ఏమైపోతుంది? స్టాప్ అయిపోతుంది. ఒకవేళ సొంత ఇల్లు ఉన్నా ఇంకో సొంత ఇల్లు కట్టుకోండి, అట్లా బ్లెస్ అవుతారు. కొంతమంది ఏం చేస్తారు తెలుసా? సొంత ఇల్లు ఉండి కూడా మళ్ళీ రెంట్కి తీసుకుంటాం. దట్ ఈస్ ఆల్సో గుడ్ బ్లెస్సింగ్స్. దట్ ఈస్ ఆల్సో పవర్ఫుల్ బ్లెస్సింగ్స్. హల్లెలూయా. ఈరోజు షిఫ్ట్ అవ్వాలండి. మీరు ఎక్కడికి, ఇంట్లో నుంచి ఇంకో ఇల్లు కాదు, మీ మైండ్ షిఫ్ట్ అవ్వాలా, మీ పొజిషన్ షిఫ్ట్ అవ్వాలా, మీ ఎన్విరాన్మెంట్ షిఫ్ట్ అవ్వాలా. ఎందుకంటే ఆలోచించండి, ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి మొదలుకొని 40, 30, 50 సంవత్సరాలు ఒకే స్థలములో ఉన్నాడు. ఒక్కొక్కసారి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళారనుకో చాలా ఫ్రీ అయిపోతారు వాళ్ళు. మళ్ళీ ఆ చోట ఏంటిది? ఈ ఇంటికాడ ఏ చోటు ఉందో అదే చోటు ఉంటుంది ఇంకో దగ్గర. ఐ విల్ గెటింగ్. సో మీ ఊర్లో చెరువు ఉంది, మీ ఊర్లో చెట్లు ఉన్నాయి, మీ ఊర్లో మంచి వాతావరణమే ఉంటుంది, కానీ 40-30 సంవత్సరాలు మీ ఊర్లో ఉన్నారు. ఎప్పుడైతే ఇంకో చోటకి వెళ్తారో ఆ చోట కూడా చెరువే ఉంటుంది, ఆ చోట కూడా చెట్లే ఉంటాయి, ఆ చోట కూడా కొండలే ఉంటాయి, కానీ నీ మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? యు ఆర్ షిఫ్టెడ్. మీ స్పిరిట్, మీ మైండ్, మీ బాడీ ఏమైపోయింది? ట్రాన్సిషన్ అయిపోయింది, షిఫ్ట్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. మీ ఉన్న పొజిషన్స్కి నుంచి షిఫ్ట్ అవ్వబోతున్నారండి ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా.
So the people who is in the another states will be shifted to ఇబ్రాహీంపట్నం. మరి ఇబ్రాహీంపట్నంలో ఉన్న ఈ ప్లేస్ మరి షిఫ్ట్ అవ్వదా? షిఫ్ట్ అవ్వదా? షిఫ్ట్ అవ్వదా? అందుకే అల్ఫోమేగా మినిస్ట్రీ అనేది ఒక్కటి లేదు. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అన్ని అల్ఫోమేగా మినిస్ట్రీలు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా నేను చెప్పింది? నువ్వు ఒక చోటికి వెళ్ళి గాస్పెల్ చెప్పు, అది మినిస్ట్రీ అయిపోతుంది. నువ్వు అద్భుతాలు చేస్తావంట. ఎందుకంటే ఈ ప్లేస్ నుంచి నువ్వు వెళ్తున్నావు కనుక. బై ఫెయిత్ వెన్ యూ స్పీక్ ఏ వర్డ్, ద వర్డ్ కెన్ మేనిఫెస్ట్ బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద మినిస్ట్రీ. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఎవరైతే ఇంకా ఇక్కడనే ఉండిపోవాలి నా లైఫ్ అంతా అన్నారు, నేను ఉండను. ఫస్ట్ ఐ ఆమ్ ఆల్సో షిఫ్టెడ్ టు అనదర్ ప్లేస్. మీరు ఎప్పుడైతే విడిచిపెట్టి పోతారో అబ్రాహం లాగా నేను కూడా షిఫ్ట్ అయిపోతాను. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ యువర్ ప్లేసెస్. మీ ప్లేసెస్ని గాడ్ షిఫ్ట్ చేయబోతున్నాడు. మీ పొజిషన్స్, మీ మైండ్, మీ ఎన్విరాన్మెంట్, మీ అట్మాస్ఫియర్, మీ హెల్త్, మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి షిఫ్టెడ్ బై ద పవర్ ఆఫ్ హోలీ గోస్ట్. ఆ వర్డ్ నేను ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాను ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో మరి మీ బంధువులు విడిచిపెట్టిపోయారా, ఉన్నారా, స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారా, విడిచిపెట్టిపోయిన తర్వాత ప్రాసెస్లో ఉన్నారా, ఎక్కడున్నారో మరి మీకు తెలుసు. ఆలోచిస్తావా? ఒకసారి ఆలోచిస్తావా? ఎక్కడున్నారు? మీ బంధువులు కావచ్చు, మీరు హెల్ప్ చేసిన పర్సన్స్, అది మీ ఫ్రెండ్స్ అయినా, మీ పక్కింటోడైనా, మీ యొక్క బంధువులు, చుట్టాలు, మీ స్నేహితులు, మీ ప్రియులు, ఎవరైనా సరే, మీరు ఒక వ్యక్తికి హెల్ప్ చేసి స్టిల్ ఆ వ్యక్తి గొప్ప పొజిషన్లోకి వెళ్ళిపోయాడు, నీకు హెల్ప్ అవసరం వచ్చింది, ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళావు, ఆ వ్యక్తి ఏమన్నాడంటే ఐఎమ్ బిజీ, ఐఎమ్ బిజీ, ఐఎమ్ బిజీ. ఆ మూమెంట్లో వాట్ హ్యాపెన్ టు యూ అంటే యువర్ హార్ట్ వాజ్ బ్రోకెన్, యువర్ సోల్ వాజ్ మెల్టెడ్. నీ ప్రాణము నీరైపోయిందంట. సో ఇట్ హ్యాస్ మెల్టెడ్ లైక్ అన్ ఐస్ వాజ్ మెల్టెడ్ when heat is regulated to the ice. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి వాక్యం అర్థమైంది? నిజంగా అర్థమైందా? చేతులు లేపుతున్నారు. సో అబ్రాహాంని గాడ్ బ్లెస్ చేసినట్టు అబ్రాహాం యొక్క జర్నీ ఎందుకు లేట్ అయింది అనేది మనకి ఈరోజు అర్థమైంది. సో దేవుడు తొందరగానే మిమ్మల్ని బ్లెస్ చేయాలనుకుంటున్నాడు. దేవుడు అబ్రాహాంని తొందరనే బ్లెస్ చేయాలనుకున్నాడు. అబ్రాహాం కూడా అందరినీ విడిచిపెట్టేసి వచ్చాడు. కానీ లోతు ఏం చేశాడు? అబ్రాహామును విడవలేదు. అది అబ్రాహాంకి ఏమైంది? బ్లెస్సింగ్ అయిందా? చిన్న బ్లెస్సింగ్ అయిపోయిందా? చిన్న బ్లెస్సింగ్ అయిపోయింది. సో మరి ఎంతమంది మీ చుట్టాలు మీ తోక పట్టుకుని ఉన్నారు? ఐ డోంట్ నో. ఆ తోకను కట్ చేసేయండి. మీ బంధువులు మీతోనే ఉండి కంఫర్ట్గా ఫీల్ అవుతే కనుక జస్ట్ క్రియేట్ అన్కంఫర్టబుల్ ఇన్ యువర్ ప్లేస్, క్రియేట్ అన్కంఫర్టబుల్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. షిఫ్ట్ యువర్ ప్లేసెస్, షిఫ్ట్ యువర్ థింగ్స్, షిఫ్ట్ యువర్ మైండ్, షిఫ్ట్ యువర్ స్పిరిచువల్ థింగ్స్. అన్నీ కూడా షిఫ్ట్ అవ్వాలండి. ఎప్పుడైతే ఒక వ్యక్తి మూవ్ అవుతాడో రెలమ్స్లో కూడా వాని యొక్క లెవెల్స్ పెరుగుతాయి. సో దయచేసి నేను ఒక ఆజ్ఞ మీకు ఇస్తుంది ఏంటంటే ఒకే చోట్లో వర్క్ చేయకండి. రైట్? ఒకవేళ గవర్నమెంట్ జాబ్ ఉంటే ఐ కమాండ్ దట్ మీకు మంచి షిఫ్టింగ్స్ని గాడ్ ఇస్తాడు. బికాస్ ఒక ప్లేస్లో ఎప్పుడైతే నువ్వు వెళ్తావో అక్కడ 10 మంది రక్షించబడాలి. 10 మందిని రక్షించేసా, యువర్ టైమ్ హ్యాస్ ఫినిష్డ్. స్టిల్ అప్పుడు ఏమవుతుందో తెలుసా? నీకు కంఫర్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ 10 మంది నీతోనే ఉంటారు. ఆ 10 మంది నీతో ఉండి ఆ 10 మంది అన్నా నువ్వు లేకపోతే ఈరోజు నాకు యేసు ప్రభు తెలియకపోదన్నా అని అన్నప్పుడల్లా యూ ఫీల్ కంఫర్ట్. ఎస్ ఎస్ ఎస్, నువ్వు చాలా ఆదరించబడతావు. ఆ 10 మంది వచ్చి నిన్ను ప్రైజ్ చేస్తారు. ఎందుకంటే నువ్వు 10 మందిని రక్షించినావు నీ ఆఫీస్లో. ఆ 10 మంది ఏమంటారు? నిన్ను చూసి నీకు రెస్పెక్ట్ ఇస్తారు. అరే మన అన్న వస్తుంటారు అని రెస్పెక్ట్ ఇస్తారు. ఆ 10 మంది నిలబడి ఒక కూర్చుంటే ఒక కుర్చీ నీకే ఇస్తారు. రెస్పెక్ట్, హానర్, ఎవ్రీథింగ్ ఆ స్థలంలో ఉంటుంది. దట్స్ ఎ సైన్ యూ హ్యావ్ టు లీవ్ దట్ ప్లేస్.
దట్స్ ఏ సైన్ నువ్వు ఆ స్థలము నుంచి ఇంకో స్థలానికి షిఫ్ట్ అవ్వాలా. బికాస్ అనదర్ షిఫ్టింగ్ ప్రాసెస్లో దెర్ ఆర్ 100 పీపుల్స్ దట్ ఈస్ వెయిటింగ్ ఫర్ యూ. హల్లెలూయా. సో ఈ 10 మందినే చూస్తూ కాదు, 100 పీపుల్స్ ఇన్ అనదర్ పొజిషన్, ఇంకో ప్లేస్లో, ఇంకో షిఫ్టింగ్ ప్రాసెస్లో 100 మంది ప్రజలు నీ ఒక రాకడ కోసం వాళ్ళ ఆత్మలు ఎదురు చూస్తున్నాయి. ఎప్పుడైతే అక్కడికి వెళ్తావో 100 పీపుల్స్ నీ ద్వారా బ్లెస్ అవుతారు. మళ్ళీ అక్కడ బ్లెస్ అయిన తర్వాత నిన్ను మళ్ళీ ప్రైజ్ చేస్తారు. 100 పీపుల్ దే ఆర్ ప్రైజింగ్ యూ. 100 పీపుల్. అన్న నువ్వు చాలా మంచోడు అన్న, నువ్వు అస్సలు ఒక మాట నువ్వు చర్చికి రమ్మనకపోతే నేను చనిపోవు, నా బిడ్డ చనిపోదు. నువ్వు చర్చికి రమ్మన్నావు కనుక నా బిడ్డను తీసుకొచ్చిన కనుక నా బిడ్డ బతికింది. నేను ఎక్కడికి వెళ్ళినా నా బిడ్డ, ఏ మాంత్రికుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా నా బిడ్డను బతికించలేదు. కానీ నువ్వు ఒక మాట చెప్పావన్నా, నేను దానిని నేను నమ్మినా, వచ్చినా, నేను బ్లెస్ అయినా అని ఏం చేస్తాడా వ్యక్తి? తిడతాడా? పొగుడతాడా? ప్రైజ్ చేస్తాడు, హానర్ చేస్తాడు. కొద్ది రోజుల వరకు హానర్ ఉంటుంది. సో ఆ హానర్ కొద్ది రోజులు ఉండి 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 ఏమో తెలుసా, దట్ ఈస్ కరప్టెడ్. ఒక మనిషి ఇంకో మనిషితో ఎక్కువ కొనియాడబడితే ఆ మనిషి కరప్ట్ అయిపోతాడు. అర్థమవుతుంది కదా? సో ఆ ప్లేస్లో నుంచి మళ్ళీ ఇంకేం అవ్వాలి? మళ్ళీ షిఫ్ట్ అవ్వాలి. థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఈజ్ వెయిటింగ్ ఫర్ హిమ్ అగైన్. సో దిస్ ఈజ్ ద హైయెస్ట్ లెవెల్స్. ఇలా మనం ఏమవ్వాలా? డెవలప్ అవ్వాలా, స్పిరిచువల్గా డెవలప్ అవ్వాలా. నీ ఒక షిఫ్టింగ్ అనేది నీ పొజిషన్లో కావచ్చు, నీ ప్లేస్లో కావచ్చు, నీ మనస్సు కావచ్చు, వాట్స్ ఎవర్, జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ టుడే. ఒక జాబ్ లేకపోయినా చిన్న జాబ్ చేయి. బికాస్ ద షిఫ్టింగ్ కెన్ బీ ఏ సోర్స్. అక్కడ ఏ జాబ్ లేకపోతే షిఫ్టింగే జరగదు. చిన్న జాబ్ ఉంటే షిఫ్టింగ్ జరుగుతుంది. అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. అసలు ఏ జాబ్ లేదంటే షిఫ్టింగ్ అవసరం లేదు. బట్ చిన్న జాబ్, ఒక 3,000-4,000 రూపీస్ పర్ మంత్కి నాకు వస్తుంది అన్నా పర్వాలేదు. డోంట్ వరీ, గాడ్ ఈజ్ గోయింగ్ టు షిఫ్ట్ యూ. యువర్ పొజిషన్స్, యువర్ ప్లేస్, యువర్ మైండ్, యువర్ హెల్త్ అన్నిటినీ గాడ్ ఏం చేస్తాడు? షిఫ్ట్ చేస్తూ ఉంటాడు. సో అలా షిఫ్ట్ చేస్తూ 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 ర్యాప్చర్లో ఎత్తబడేలాగా ఆ గాడ్ ఒక ప్రొబబిలిటీ, ఆ గాడ్ ఒక స్టెబిలిటీ, సస్టైనబిలిటీ, ఆ గ్రేస్ అనేది మీ అందరి పైన దేవుడు ఇస్తాడండి. ఈ 2024లో అలాంటి గాడ్ గ్రేస్ మిమ్మల్ని పుష్ చేస్తాడు. చిరకాల స్నేహం ఎవరిది? ఏ మనిషిది చిరకాల స్నేహం ఉండదు, గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. ఫ్రెండ్స్ ఒక పేపర్ మీద రాస్తారు, స్క్రిప్చర్లో రాయరు. ఫ్రెండ్స్ ఆర్ ఫర్ ఎవర్. బాగా గుర్తుపెట్టుకోండి. ఏ స్నేహమైనా ఒక టైంలో అది విరిగిపోవాల్సి. బికాస్ రిలేషన్షిప్స్ అన్నీ ఎవ్రీథింగ్. సో ఫ్రెండ్షిప్ అది రిలేషన్షిప్ కిందికి వస్తుంది. మదర్, ఫాదర్, పేరెంట్స్, బ్రదర్, సిస్టర్, అన్ని రిలేషన్షిప్స్ ఇట్ ఈస్ అన్ ఎండ్. ఖచ్చితంగా దానికి ఒక సీజన్ ఉంటుందండి. ఒకసారి నేను వాక్యం చెప్పాను. ఒక వ్యక్తి వచ్చి నీకు సాయం చేస్తున్నాడంటే ఆ వ్యక్తి నీతో ఎల్లకాలం ఉండాలని గాడ్ ప్లాన్ లేదు. నీ సీజన్లో ఆ వ్యక్తి సహాయం చేసి వెళ్ళిపోతాడు. ఇంకా ఆ వ్యక్తి నీకు చిరకాలం ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సీజనల్ పీపుల్. సో ఎవరు నీకు చిరకాలం ఉంటారంటే ఫెలోషిప్ చేసేవారు. అందుకే రిలేషన్షిప్ డజంట్ మ్యాటర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. దేవుని సన్నిధిలో ఏది మ్యాటర్స్ అంటే ఫెలోషిప్ వేరు, రిలేషన్షిప్ వేరు. సో ఎవరి స్నేహం చిరకాల స్నేహం? చెప్పాలా? బయట ఫ్రెండ్స్ కనిపించారనుకో, చుట్టాలు బంధువులు కనిపించారనుకో, నమస్తే అన్న, నమస్తే, రైట్, అంతే. సో వాళ్ళతో ఎక్స్పెక్టేషన్స్ పెంచుకొని నా లైఫ్లో వీళ్ళు హెల్ప్ చేస్తారని అనుకొని దేవుని దగ్గరికి వచ్చి థ్యాంక్ యూ చెప్పి మోసపోయి అదొద్దు. సో డోంట్ ఎక్స్పెక్ట్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ యువర్ పీపుల్. బికాస్ వాళ్ళు ఎప్పుడైతే విడిచిపెట్టిపోతారో అప్పుడే నీకేంటి? ఆశీర్వాదం. దట్స్ ఎ బ్లెస్సింగ్స్ ఫర్ యూ. హల్లెలూయా. బంధువులందరూ విడిచిపోతున్నారంటే ఇక కూర్చొని మానవులు శోకాలు పెట్టి ఏడుస్తారు రా. చచ్చిపోయినప్పుడు ఎట్లా ఏడుస్తారో యేసుప్రభు దేవుని సన్నిధిలో కూడా అట్లనే ఏడుస్తారు. అప్పుడేమో అమ్మో అమ్మో అని ఏడుస్తారు, ఏసయ్యో అని అంతే. ట్యూన్ ఎవ్రీథింగ్ అంతే, కాకపోతే వర్డ్స్ చేంజ్ అవుతాయి. హల్లెలూయా. సో డోంట్ క్రై అండ్ డోంట్ వరీ, బికాస్ ఐఎమ్ స్పీకింగ్
ఏ స్పిరిట్ ఆఫ్ ట్రూత్. సత్యాన్ని నేను ప్రకటిస్తున్నాను. ఆ సత్యం ఏంటంటే వెన్ పీపుల్ లీవ్స్ యూ, ఎప్పుడైతే ప్రజలు మిమ్మల్ని విడిచిపెట్టిపోతారో దట్స్ ఎ మూమెంట్ గాడ్ బ్లెస్సింగ్స్లో మీరు వెళ్ళబోతున్నారని అర్థం అండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇట్స్ ఎ ఫినిష్ టుడే. ఎంతమంది మరి మీ బంధువుల యొక్క తోక పట్టుకొని ఇంకా ఎలాడుతున్నారు? అన్న మీరు లేకపోతే నాకు అస్సలు కాదన్నా అని ఉంటే కనుక దయచేసి ఆ లేకపోతేనే అన్నీ అవుతాయి. ఉండు కాబట్టి అస్సలు అవుతాను. హల్లెలూయా, హల్లెలూయా. చిన్న పిల్లలు తండ్రి మీద డిపెండ్ అవుతారు. ఎందుకు? చిన్న పిల్లలు కాబట్టి. దట్స్ అన్ ఓన్లీ రీజన్. వాళ్ళు తన పని చేసుకోలేరు కనుక పిల్లలు ఎవరి మీద ఆధారపడతారు? పెద్దవాడైన తర్వాత ఆధారపడితే అవతల వాడు ఏమంటాడు అంటారు. ఆ శాతగానోడు అనే మాట ఎప్పుడైతే అంటారో జీర్ణించుకుంటారా? అట్టెట్లా, అరే అట్టెట్లే, అది ట్రూత్. హల్లెలూయా, హల్లెలూయా. సో గాడ్ వాంట్ టు షిఫ్ట్ యువర్ ప్రాసెస్. ఏ జాబ్తో ఇంకా ఈ సంఘంలో లేరో God is shifting that position. Everyone in the church, ప్రతి ఒక్కరి సంఘంలో జాబ్స్, బిజినెస్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఎ ఫినాన్షియల్ గ్రేసెస్ అందరికీ దేవుడు ఇవ్వబోతున్నాడండి. ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో లీవ్ సమ్వన్. యు ఆర్ గోయింగ్ టు బి ప్రమోటెడ్ ఇన్ యువర్ బిజినెస్, ఇన్ యువర్ జాబ్. నీ ఉద్యోగంలో ప్రమోట్ అవ్వట్లే, నీ పక్కనున్న వారు ప్రమోట్ అవుతున్నారు. అరే ఎందుకు ప్రమోట్ అవ్వట్లేదు? యు ఆర్ క్యారింగ్ సమ్ వన్. నువ్వు ఎవరితోనే ఉన్నావు, వాళ్ళు పక్కన పెడితే యూ విల్ మూవ్, యూ విల్ బి షిఫ్టెడ్ సో దట్ యూ విల్ బి ప్రమోటెడ్ అమాంగ్ ఆల్ ద పీపుల్. అందరికన్నా ఎక్కువగా నువ్వు ప్రమోషన్లో గాడ్ మిమ్మల్ని నడిపిస్తాడు. సో బిజినెస్ కానీ, జాబ్ కానీ, ఎనీ స్ట్రాటజికల్ సిస్టమ్స్లో అది ఏదైనా కానీ గాడ్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ యువర్ ప్రాసెస్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ హెల్త్ షిఫ్ట్ అవ్వబోతుంది, మీ ఒక ప్రాణము షిఫ్ట్ అవ్వబోతుంది, మీ స్పిరిచువల్ పొజిషన్స్ షిఫ్ట్ అవ్వబోతున్నాయి. రెండో హెవెన్స్లో మీ ఆత్మ బంధించబడిందేమో ఈరోజు థర్డ్ హెవెన్లో షిఫ్ట్ కాబోతుంది ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే కొన్ని అద్భుతాలు మనకు జరగవు, కొన్ని కార్యాలు జరగవు. ఎందుకో తెలుసా? మీ జాబ్, మీ మ్యారేజ్, మీ బిజినెస్, మీ ఒక సిచ్యువేషన్, మీ బ్లెస్సింగ్ కొన్నిసార్లు మూడో ఆకాశంలో దేవుడు పెడతాడు. నువ్వు రెండో ఆకాశంలో బిజీ అయిపోతావు, దురాత్మతో పోరాడుతూ అక్కడనే వీరికిపోతావు. ఆ జాబ్ రాదు, ఆ మ్యారేజ్ అవ్వదు, ఆ బిజినెస్ ముందుకెళ్ళదు, సిచ్యువేషన్ బ్లెస్ అవ్వదు. బికాస్ వాట్ ఇస్ అన్ ఎగ్జాక్ట్ రీజన్ ఇన్ ద స్పిరిట్. స్పిరిచువల్ రెలంలో ఇంకా వన్ స్టెప్ ఎప్పుడైతే థర్డ్ ఆకాశంలోకి వెళ్తుందో అక్కడ ఉన్న ఆశీర్వాదం ఏమవుతుంది? అన్లాక్ అవుతుంది. దట్స్ సో కాల్ ద రీజన్ గాడ్ ఈస్ గోయింగ్ టు షిఫ్ట్ ఆల్ ఆఫ్ యువర్ మెంబర్స్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. మీ అందరి పొజిషన్స్ని గాడ్ షిఫ్ట్ చేయబోతున్నాడు ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. Hallelujah. The higher level of depressions has to be distorted in the mighty name of Jesus. సో మీ అందరి మనసు తృప్తిపరచబడాలి. యేసు ప్రభు నాతో ఉండని తృప్తిపరచబడాలి. అంతేగాని చుట్ట బంధువులు కానీ, మిత్రులు, స్నేహితులు, ప్రియులు, లీవ్ దెమ్, లీవ్ దెమ్, లీవ్ దెమ్. ఒకసారి అనండి, అనండి, లీవ్ ఇన్ జీసస్ నేమ్. మళ్ళీ ఒకసారి అనండి, లీవ్. మనస్ఫూర్తిగానా? మనస్ఫూర్తిగా అంటున్నారా? మనసులో ఎవరో గుర్తుకొస్తున్నారా? నేను ఆయనకి అప్పించిన, ఆడు పోతే మళ్ళీ నాకు కూడా అప్పేస్తా. హల్లెలూయా, హల్లెలూయా. వాడు నీతో ఉన్నా నీకు అప్పియ్యాడు. నీ అప్పు నీకు చెల్లించలేడు. వాడు నీతో ఉన్నా వాడు బ్లెస్ అవుతాడు, వాడు గొప్పడవుతాడు. నీ అప్పు మాత్రం మీకు రాదు. లీవ్ హిమ్. అప్పుకు మించిన డబ్బులు, ఐశ్వర్యం నీ చేతిలో దేవుడు పెట్టగలుగుతాడు. సో యోనా ఒక టైంలో యోనా దేవుని ఒక మాటను తిరస్కరించి పారిపోయి ఇంకో దేశానికి వెళ్దామని ఒక ఓడలో ప్రయాణిస్తాడు. ఆ ఓడలో యోనాతో పాటు ఎంతమంది ఉంటారు? చాలామంది ఉంటారు. ఒక పెద్ద అపాయం జరుగుతుంది, తుఫాన్ వచ్చేస్తుంది. ఆ తుఫాన్ ఒక అపాయం ఎప్పుడైతే వస్తుందో ఇంకా పడవ అటు ఇటు అయిపోతుంది. వాళ్ళంతా గమనిస్తారు, మన పడవల ఎవడో ఒకడుండ్రా,
ఇట్లా రాదే. ఎన్నో సంవత్సరాల నుంచి మేము ప్రయాణం చేస్తున్నాం. ఆకాశం బాగానే ఉంది, ఆకాశం ఎర్రగా ఉంది, అంత బాగానే ఉంది. ఎందుకు ఇంత పెద్ద తుఫాన్ సడన్గా ఏర్పరచబడింది? ఎందుకు ఇంత పెద్ద తుఫాన్ సడన్గానే వచ్చింది? ఈ పడవలో ఎవడో ఒకడు ఉన్నాడు. అందరు కలిసి మీటింగ్ ఏర్పాటు చేశారంట. ఎవడాడు? పాపం యోనా ఈజ్ ఎ జెన్యూన్ క్యారెక్టర్. సైలెంట్గా ఉండలే యోనా. ఏం చేశాడు? నేనే అన్నాడంట. ఒక్కడు ఆ పడవలో ఉన్నందుకు అపాయం వచ్చిందా లేదా అందరికీ? మరి మీ పడవలో ఎవరున్నారు? మీ జర్నీలో ఎవరున్నారు? మీ నావలో యేసుప్రభు ఉన్నాడా? పనికిరానోడు ఉన్నాడు? పనికొచ్చేటోడు ఉన్నా కానీ ప్రాబ్లమే. బికాజ్ హీ హ్యాస్ టు లీవ్ యూ. ఆ పనికొచ్చేవాడు నిన్ను విడిచిపెడితేనే నువ్వు పనికొచ్చేవాడు అవుతావు. హల్లెలూయా, హల్లెలూయా. సో మరి నీ నావలో యోనా లాంటి వాళ్ళు ఉన్నారా? యేసుప్రభు లాంటి వాళ్ళు ఉన్నారా? చెప్పాలా? నీ జర్నీలో నువ్వు వెళ్ళే జీవితంలో మీ చుట్ట బంధువులు లేకపోతే మీ మిత్రులు ప్రయాణికులు ఎవరైతే ఉంటారో నీకు వ్యతిరేకముగా నీకు తెలియకుండా వాళ్ళు ఉంటారు కొన్నిసార్లు. హల్లెలూయా. మరి ఫీలింగ్ మరి అందరి నుంచి విడుదల అవ్వాలా? ఒకసారి అంటారా? ఇప్పుడు అంటే రాజు చూడు అంటారు. ఒకసారి అనండి. వస్తుందా? రావట్లే. దోస్ ఆర్ ఆల్ ద మీ చీఫ్ థింగ్స్. ఎప్పుడు వస్తుంది జెన్యూన్ ఫీలింగ్? నీ మైండ్లో ఎప్పుడైతే బాధ ఎక్కువ ఉంటుందో ఏడుస్తాం, ఏడ్చిన తర్వాత బాధ పోతుంది. హల్లెలూయా. చచ్చిపోయిండు, నా బిడ్డ చచ్చిపోయింది, నా తల్లి చచ్చిపోయింది, నా వాళ్ళు చచ్చిపోయారు అని బాగా ఏడుస్తారు. 3 రోజులు ఏడుస్తారు, బాధ అంతా అయిపోతుంది. 4వ రోజు ఏడిస్తే కన్నీళ్ళు రావు. బికాజ్ ఏమైపోయింది? ఆ పెయిన్ ఫినిష్ అయిపోయింది. బట్ ఆ పెయిన్ని దిగమించుకొని ఆ నొప్పిని అలానే పెట్టుకుంటే కన్నీళ్ళు ఇంకా రావు. కానీ దెర్ ఇస్ ఎ ఫీలింగ్ అండ్ ఎమోషన్స్ దట్ వాస్ కమింగ్ అవుట్. ఎందుకంటే నీ సోల్ ఏమైంది? బ్రేక్ అవ్వాలి, మెల్ట్ అయిపోయింది. అప్పుడు వాని ఫీలింగ్ ఎలా ఉంటుంది? అందరు చూసినప్పుడు ఏమంటారో తెలుసా? అరే మీ వాళ్ళు చనిపోయినారు, మీరు ఎందుకు ఏడుస్తలేవని. ఏడ్చేంత బాధ నాది కాదు, దానికి మించిన బాధ నాలో ఉంది. సో యువర్ టీయర్స్ వాస్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్, యువర్ స్పిరిట్ ఈస్ గోయింగ్ టు ఏబుల్ టు కమ్ అవుట్. అంటే నీ కన్నీళ్ళే బయటికి రావట్లేదు, కానీ నీ ప్రాణమే బయటికి రావడం కోసం నీ ప్రాణం ఎదురు చూస్తున్న ప్రతిసారి నువ్వు ఊపిరి ఎక్కువగా విడుదల చేస్తావంట. యువర్ బ్రీతింగ్ హార్డ్లీ, యువర్ బ్రీతింగ్ అవుట్ వెరీ హార్డ్లీ బికాస్ దెర్ ఈజ్ ఎ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ పెయిన్. సో నీ కుటుంబం కోసం ఆ నొప్పి ఉందేమో, నీ యొక్క వివాహం కోసం ఆ నొప్పి ఉండొచ్చేమో, నీ బిజినెస్ కోసం ఆ నొప్పి ఉండొచ్చేమో. ఈరోజు ధన్యులు ఎవరంటే దేవుని కోసం ఆ నొప్పి కలిగిన వాడు ధన్యుడండి. ఈరోజు అదే మీరైతే జస్ట్ గివ్ క్లాప్స్ టు ద లార్డ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని పని నేను జరిగించలేకపోతున్నానని దేవుని సన్నిధిలో ఏడ్చంత నొప్పి కాదు, దానికి మించిన నొప్పి కనుక నేను ఏడవట్లేను. ఇట్ ఈస్ కమింగ్ అవుట్ ఆఫ్ మీ లైక్ ఎన్ హెవీనెస్, ఈజ్ ఎ స్పిరిట్ ఆఫ్ హెవీనెస్. డేవిడ్ అంట ఎంత ఏడ్చినా కన్నీళ్ళే కారుతున్నాయి, స్టిల్ ఆయన ఏడవగలుగుతున్నాడు. బికాస్ హెవీనెస్ స్పిరిట్ ఆయనని విడిచిపెట్టిపోవట్లేదు. ఇంకా అతనిలో అట్లనే ఫామ్ అయిపోయింది. ఇక కన్నీరు విడవడం మానేశాడు. ఇంకా హెవీనెస్తోనే ఆయన ముందుకు వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సో అబ్రామ్ని గాడ్ బ్లెస్ చేసినట్టు మిమ్మల్ని కూడా బ్లెస్ చేస్తాడు. ఆ ప్రాసెస్ మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైందా? మీ చుట్టాలు మీ బంధువులు మీతోనే ఉండుదురు. అయ్యా నన్ను అందరు విడిచిపెట్టిపోయారు, నేను దిక్కులేని వాడు అయ్యా. దట్ ఈస్ వాట్ గాడ్ నీడ్స్. అదే దేవుని కావాలా. నువ్వు మళ్ళీ దేవునికి చెప్తా అందరు నేను విడిచిపెట్టిపోయా, అదేగా గాడ్ చేయాలనుకుంటుంది. దేవుని చిత్తం నెరవేర్చబడిందని సంతోషించి గంతులు వేస్తే ఆయన మహిమ మీరు ఎల్లప్పుడూ చూస్తారంట, మీరు తేజెళ్తారంట, ఆయన వెలుగు మీలో ప్రకాశిస్తుందంట. హల్లెలూయా. జస్ట్ గివ్ బిగ్ క్లాప్స్ టు ద లార్డ్ యెషూవా. హల్లెలూయా. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి అర్థమైందండి? ఇట్స్ ఎ జర్నీ ఆఫ్ అబ్రామ్. ఎందుకంటే బంధువులు లోపల అపాయాలు సృష్టిస్తారు. నీతో బయట బాగానే మాట్లాడతారు, కానీ ఇంట్లోకి అయిన తర్వాత
లేకపోతే వాళ్ళ హృదయంలో వచ్చే ఆలోచన చెడుగా ఉంటుంది. అది మీకు అర్థం కాదు. మనం బహిరంగంగా చూసే మనుషులం కాబట్టి అర్థం కాదు. అందుకే అబ్రామ్ ఎప్పుడు బ్లెస్ అయ్యాడంటే, ట్రై టు అండర్స్టాండ్, బయటికి వచ్చినప్పుడు కాదు, లోతు విడిచిపెట్టిపోయినప్పుడు. అందరు అంటారు, చాలామంది ప్రీచ్ చేస్తారు, అబ్రహాం బయటకు వచ్చినప్పుడు బ్లెస్ అయ్యాడు. అఫ్ కోర్స్ ఇట్స్ ఏ ప్రాసెస్. కానీ ఎప్పుడు బ్లెస్ అయ్యాడు? వెంటనే. ఎప్పుడు బ్లెస్సింగ్ వచ్చింది? వెంటనే వెంటనే వెంటనే. హల్లెలూయా. ఒకసారి అంటారా వెంటనే అని? సో బి క్విక్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద ఫాదర్. హల్లెలూయా. ఇంకా ఎవరైనా నన్ను వాళ్ళు విడిచిపెట్టిపోయారు, నన్ను వైలు విడిచిపెట్టిపోతున్నారు, నన్ను వాళ్ళు పట్టించుకోవట్లేదు, వీళ్ళు పట్టించుకోవట్లేదు అన్నావంటే నీ దరిద్రం నీతోనే ఉంటుంది. అర్థమవుతుందా? నువ్వు బ్లెస్ అవ్వాలంటే లెట్ దెమ్ గో ఫార్ ఫ్రమ్ మీ, దూరముగా వాళ్ళు పారిపోదురు గాక, సో దట్ యు ఆర్ ఎన్హాన్స్డ్ ఇన్ ద స్పిరిట్ ఆఫ్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాక్యం అర్థమైన వాళ్ళు గట్టిగా జీసస్ క్రైస్ట్ని సెలబ్రేట్ చేయండి. సెలబ్రేట్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. హల్లెలూయా.